అందరికీ జయ శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కొత్త పింఛన్ల మీద నిర్ణయం తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు ఇంకా సంబంధించినటువంటి వారందరికీ పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. విధి విధానాల పాటు ఏదైతే 1.33 అంటే 1,33,000 మంది అనర్హులు ఉన్నారట. ఇప్పటికే దివ్యాంగుల మీద 1,00,000 మందికి నోటీసులు ఇచ్చారు ఇంతకుముందు, అది పోయింది. ఇప్పుడు మళ్ళా 1.33 1,33,000 మంది కూడా అనర్హులు ఉన్నారని మళ్ళా లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ లెక్కలు కాకుండా ఈడికి వెళ్ళి మే 1వ తారీఖు నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రారంభం. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంకా ఎన్ని రకాల మంది ఉన్నారో అన్ని రకాల మందికి అందరికీ పింఛన్లు ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణ భారతదేశంలోనే పింఛన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. మరి దాని గురించి ఏమేమి ఇచ్చినారు, ఏమేమి రూల్స్ చెప్తా ఉన్నారు, మారినటువంటి రూల్స్ అట. కొత్త పింఛన్ల కోసము పల్లెల్లో వేరు, పట్టణాల్లో వేరు, వృద్ధులకు, దివ్యాంగులకు ఏ రకంగా ఇవ్వబోతా ఉన్నారు. మనకు 2-3 కామెంట్ పెట్టినరు. ఇవి మెయిన్ కామెంటు. నేను మీ అందరికీ అదే అలవాటు చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క సమస్యను కామెంట్ రూపంలో చెప్తే నేను మీ కామెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 3 కామెంట్లు చెప్తా ఉన్నా. ఇవి ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంది. పెన్షన్లు దివ్యాంగులకు ఏదైతే ఉందో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లట మన చంద్రాల సార్ చేసే పని. 60% పైగా అంగవైకల్యం ఉన్న వారికి కూడా 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. 85% పైగా ఉన్న వారికి 6,000 మాత్రమే ఇస్తూ ఉన్నాడు అని ఒక 2-3 నాకు కామెంట్ చేయడం జరిగింది. 85% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటే అలా 15,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 85% కంటే సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం వస్తే వాళ్ళకు ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో మంచాన పట్టిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో. ఇంకోసారి కావాలంటే కూడా చూసుకోండి. ఇప్పుడు ఈ వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయలు వస్తలేవని ఇది ఒకటి ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో కొత్త పింఛన్ల కోసం పోయినప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నారట పబ్లిక్. ఎందుకోసం పడతా ఉన్నారు ఇబ్బందులు? కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది కదా. అసలు గవర్నమెంట్ ఆఫీసుల్లో పింఛన్ల కోసం పోయినప్పుడు దరఖాస్తుల కోసం ఎందుకోసము ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది మీరు కామెంట్ చేయాలి. చూద్దాం మరి ఏమున్నది. చంద్రాల సార్ ఏమిచ్చిండు, ఏం చెప్తా ఉన్నాడు, అవాలే పవన్ కళ్యాణ్ సార్ ఏమంటా ఉన్నాడని. ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ముహూర్తం ఖరారట. ఆంధ్రప్రదేశ్ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలోనే పింఛన్ల సంబరాలు మొదలు కాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణం నెలకొంటబోతూ ఉంది. ఎందుకంటే ఇటు ఇచ్చుడు అటు తీసుకున్నాడు, ఇటు ఇచ్చుడు అటు తీసుకున్నాడు. ఇగో వితంతు పింఛన్ వివరాలు ఉన్నాయి, దివ్యాంగుల పింఛన్ వివరాలు ఉన్నాయి, వృద్ధాప్య పింఛన్ వివరాలు ఉన్నాయి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ ఏడాదిలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా జూన్ 12వ తారీఖు పునస్కరించుకొని కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. జూన్ 12వ తారీఖు నాడు కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించిందట. ఇందులో భాగంగానే మొదటి ప్రాధాన్యత వితంతు పింఛన్లు అందించనున్నారు. ముందుగాల వితంతువులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఇక్కడ. సరే, వాళ్ళ గురించి అయినా సరే చూద్దాం. వితంతు పింఛన్ల వివరాలు. లబ్ధిదారుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది అర్హులు ఉన్నట్లుగా స్పేర్ అంచనా వేసింది. 1.53 లక్షలు మొత్తం పింఛన్ వీరికి 4,000 చొప్పున మంజూరు చేస్తారట. ఎవరైతే ఇప్పుడు 1.53 ఉన్నారు కదా వాళ్ళకు 4,000 పింఛన్ కాడికి మంజూరు చేస్తారు. ఆర్థిక భారం దీనికోసం ప్రతి నెల 61 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయనుంది ప్రభుత్వం ఈ వితంతువుల పింఛన్ వారికి.
తర్వాత స్పౌజ్ కేటగిరీ ప్రభుత్వం ఇప్పటికే స్పౌజ్ కేటగిరీ కింద కీలక మార్పులు చేసింది. పింఛన్లు పొందుతున్నటువంటి వాళ్ళ భర్త చనిపోతే మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే మరుసటి నెల నుంచే ఆ పింఛని ఆమె భార్య పేరు మీదకి బదిలీ చేస్తామని, దీనివల్ల ఆ కుటుంబము ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేయూత లభిస్తుందని ఇప్పటి వరకు ఈ విధానంగా దాదాపు 2.30 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందినాయని. అయితే భర్తకు పింఛన్ లేని పక్షంలో చనిపోయిన వారి భార్యలకు కూడా వితంతు కేటగిరీ కింద వెంటనే పింఛన్ అందించడం లేదు. మరి ఇప్పుడు అటువంటి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఎవరైతే ఒకవేళ భర్త వృద్ధాప్య పింఛన్ గట్ల దివ్యాంగుల పింఛన్ గట్ల తీసుకొని చనిపోతే వాళ్ళ భార్యలకు ఆ పింఛన్ ఇస్తూ ఉన్నారు. లేదు వాళ్ళకు ఎటువంటి పింఛన్ లేదు, వాళ్ళ భర్తలు మరణించినటువంటి వితంతు అవుతుంది కాబట్టి వాళ్ళకు చనిపోయిన నెల లోపల వెంటనే నెక్స్ట్ నెలల అర్హులను గుర్తించి వితంతు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవే ఇప్పుడు మనం చూసినటువంటి 1.53 లక్షల మంది వాళ్ళు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవాలన్నట. ఎట్లా దరఖాస్తులు చేసుకోవాలనేది ప్రతి విషయం చేసుకుందాం. ఇప్పుడు దివ్యాంగుల గురించి, దివ్యాంగుల పింఛన్ పైన కసరత్తు. వితంతు పింఛన్ల తర్వాత అర్హులైనటువంటి దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే సుమారు 1 లక్ష మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఉన్నటువంటి దివ్యాంగ పింఛన్లో సుమారు 1 లక్ష మంది అనర్హులు ఉన్నట్లు వైద్య అధికారులు తనిఖీలో తేలింది. పెట్టిండా గుట్ట? ఇప్పుడు 1 ఏలు కలుపుతా అని మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ చేతుకు 1 ఏలు తీసేస్తా అంటా ఉన్నాడు. సమానమైపోయాయి. ఈ ఏలు 1 ఏలు కలుపుతావు, ఈ చేతి 1 ఏలు తీసేస్తావు. 1 లక్ష మంది అనర్హులు ఉన్నారు, 1 లక్ష మంది కొత్త పింఛన్ దరఖాస్తులు తీసుకుంటా ఉన్నావు. మరి పింఛన్లు ఇచ్చినట్టు యాడున్నది? అందుకని అడుగుతూ ఉంటా, ప్రతి విషయంలో మీరు కామెంట్ చేయాలి. మళ్ళా ఇక్కడ మీరు ఒకటిసారి గుర్తించాలి, 1 లక్ష మంది అనర్హులు ఉన్నట్లు వైద్య అధికారులు తనిఖీలో తేలింది. ఇప్పుడు వీళ్ళకు కూడా మళ్ళా నువ్వు నోటీసులు ఇవ్వబోతా ఉన్నావు అన్నట్టు. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో మళ్ళీ ఈ 1 లక్ష మంది దివ్యాంగులకు మళ్ళా నోటీసులు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది ఏం నాటకం అసలు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనశ్శాంతిగా పింఛన్లు తీసుకుంటున్నాం అనే లోపట్నే ఒక పిడుగుపడడు. మళ్ళా ఇప్పుడు 1 లక్ష మందికి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, 1 లక్ష మంది దరఖాస్తులు చేసుకున్నారు, వాళ్ళకు మేము ప్రస్తుతం దివ్యాంగ పింఛను అంచనలో సుమారు చేయబోతా ఉన్నాం, మళ్ళీ ఇక్కడ 1 లక్ష మందిని తీసేయబోతా ఉన్నాం. అంటే ఒక ఇంట్లో దీపం పెడితే ఇంకో ఇంట్లో దీపం మార్పేస్తున్నట్టు. దీంతో నిజమైన అర్హులను గుర్తించి అనర్హులను తొలగించే ప్రక్రియ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పెను దుమారం రేపే ఒక విషయంగా మారబోతా ఉంది. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రాని పెన్షన్ని పొందిన తర్వాత నోటికాడికి వచ్చిన బుక్కడు గుంజేసుడు కరెక్ట్ కాదు అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి మీరు ఏమంటారో కామెంట్ పెట్టండి. పెన్షన్ల అంచనా రాష్ట్రంలో ప్రస్తుతము వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు సహా మొత్తం 28 విభాగాల్లో పెన్షన్లు అందుతూ ఉన్నాయి. అన్ని విభాగాల నుంచి కలిపి కొత్తగా మళ్ళా 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారట. 10 లక్షల మందికి పింఛన్లు, అది ఇక్కడ మనకు దరఖాస్తు చేసుకునేదానికి పెద్ద ఎత్తున కదా. మరి ఇది 10 లక్షల మంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం 2 లక్షల మందికి పింఛన్లు, కొత్త పింఛన్లు ఇవ్వాలంటే నెత్తినోరు కొట్టుకుంటుంది. కానీ ఇక్కడ 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి ఇలా 1 లక్ష మంది ఎన్ని తీసేయాలి? ఇక్కడ 10 లక్షల మంది అంటే వేరు వేరు విభాగాలలో అందరినీ ఏరేసి మరి 10 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. అధికారులు భావిస్తూ ఉన్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేయాలంటే సుమారు నెలకు 400 కోట్లు, అంటే ఏడాదికి సుమారు 4800 కోట్లు అనదపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. వీడికి వచ్చే వరకల్లా పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వాలని మాటలు వచ్చే వరకల్లా ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఎక్కడి సమస్యలు ఉట్టుకొస్తాయి. ప్రభుత్వం దగ్గర ఖజానా ఉండదు, ప్రభుత్వానికి ఇబ్బందులు గురవుతాయి. కానీ ఎమ్మెల్యేల మట్టుకు జీతాలు, అలాగే ఎమ్మెల్యే ఎంపీగా చేసినటువంటి వాళ్లకు నెలకు సంబంధించినటువంటి
పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి సమయానికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది. ఎమ్మెల్యేల జీతాలు లక్షల్లో ఉంటాయి ప్రతి నెల. ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎమ్మెల్సీ కోట, గన్మెన్లు, వీళ్ళు వాళ్ళు అంటే ఒక నెల ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు అవుతా ఉంది. మరి వాళ్ళకి ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వాలకు. ప్రజలకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏదైనా చేద్దామంటే నీ అమ్మ చీమల పుట్టల్లాగా సమస్యలు పుట్టుకొస్తాయి. ఇది కరెక్ట్ కాదు. 10 లక్షల మంది ఉంటే కనీసం దాంట్లో ఒక 5 లక్షల మందికి, ఇప్పుడు ఇంకో 5 లక్షల మందికి అలా చేసుకునైనా ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. ఈ ఎవరైతే 1,00,000 మంది ఉన్నారో వాళ్ళు నిజంగా అనర్హులు అని మీరు ఫేక్గా వేయకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు అనర్హులు అని ఖాయంగా గుర్తించిన తర్వాత మీరు వాళ్ళను అనర్హులుగా గుర్తించాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు దివ్యాంగులు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరితోటి ఏం చేయలేరు, అదన్నట్టు బాధ. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వాళ్ళ మీద ఆలోచన చేసి నిజంగా అనర్హులు ఉంటే తీసేయాలి. దాంట్లో ఎవ్వరు కూడా అబ్జెక్షన్ ఉండదు. అర్హులు ఉంటే మట్టుకు అన్యాయం అయిపోతారని చెప్తా ఉన్నాం. ప్రజలారా, ఈ వీడియో విషయం ప్రతి ఒక్కళ్ళు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 కామెంట్లు కూడా చదివిన. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధతోటి కామెంట్ పెట్టిరు అనేది నాకు అర్థమైంది కాబట్టి చదవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ కామెంట్కు నేను రిప్లై ఇస్తూ ఉంటా, ఏ వీడియోలో అయినా సరే. అందరికీ జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.